సుప్రీంకోర్టు సూపర్ డెసిషన్ తీసుకుంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ జరిపించాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు కొవ్వు కలిసింది లడ్డూల్లో అంటూ ఆయన చేసినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణలోకి దిగితే, రంగంలోకి దిగితే మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారినే విచారించాలి. ఎందుకంటే ఆరోపణలు చేసింది ఆయనే కాబట్టి ఆయన్ని పిలిచి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ ఆధారాలతో ఆయన ఇది మాట్లాడారు, గతంలో ఈవో మాట్లాడింది ఏంటి, ఆ తర్వాత ఈయన మాట్లాడింది ఏంటి ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఈవో ఎందుకు మాట మార్చారు, 64 రోజుల తర్వాత ఏఆర్ డైరీ పైన ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, మీకు జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు అనేంత వరకు కూడా ఎందుకు ఈవో సైలెంట్గా ఉన్నారు, ఆ తర్వాత ఈవో జంతువుల కొవ్వు అని ఎందుకు మాట్లాడారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది కలిసిందో లేదో, కలిస్తే ఎక్కడ కలిసిందో తెలియదు అన్నట్టుగా ఎందుకు మాట మార్చారు, వీటన్నింటిపైన ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ 5 సభ్యులు ఉంటారు. ఇందులో 5 సభ్యులు, సిబిఐ నుంచి 2 ఉంటారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు 2 ఉంటారు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. మొత్తం 5 సభ్యులతో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఇది కోరుకున్నది కూడా ఆల్మోస్ట్ మన వైవి సుబ్బారెడ్డి కోరింది కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కోరింది కానీ. నిజం చెప్పాలంటే దాదాపు 10-12 మొట్టికాయలు వేసి మరి సుప్రీంకోర్టు ఒక్కొక్క క్వశ్చన్ వేస్తుంటే ఒక్కొక్క మొట్టికాయలా కనిపించింది. ఇంతకుముందే నేను చెప్పాను ఆ మొట్టికాయలు ఎలా ఉన్నాయనేది. సో దాదాపు ఒక 10 మొట్టికాయలు వేసింది. వేసిన తర్వాత ఇప్పుడు ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగితే ఏం జరగబోతుంది, అప్పుడు ఏం జరుగుతుంది, దిగితే ఏం జరగబోతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. పవిత్రమైనటువంటి లడ్డూలపై కొవ్వు ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబునే మొదట విచారించాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 2, లడ్డూల్లో కొవ్వు కలిసింది అనడానికి బాబు దగ్గరున్న ఆధారాలేంటో సేకరించాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 3, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏఆర్ డైరీకి ఇచ్చిన షోకాజులో జంతువుల కొవ్వు ఎందుకు లేదో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 4, జూలై 23న వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్న టీటీడీ ఈవో స్టేట్మెంట్ను ఎవిడెన్స్గా తీసుకోవాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 5, నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ అన్న ఈవో సెప్టెంబర్ 20న ఎందుకు మాట మార్చారో దర్యాప్తులో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 6, ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన 64 రోజుల వరకు టీటీడీ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 7, ఈవో చెప్పినట్టుగా ఏఆర్ డైరీకి చెందిన కల్తీ నెయ్యి తిప్పి పంపారో లేదో రికార్డులు చెక్ చేయాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 8, బాబు చెప్పినట్టుగా క్వాలిటీపై టెస్ట్ చేయకుండానే పోర్టులోకి నెయ్యి ఎవరు పంపారో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 9, వెజిటబుల్ ఫ్యాట్ను యానిమల్ ఫ్యాట్గా మార్చడంలో బాబుతో పాటు ఇంకెవరి హస్తముందో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 10, కల్తీ నెయ్యిపై రిపోర్టు రావడానికి ముందే ఎన్డీడీబీ చైర్మన్తో ఈవో భేటీ వెనుకున్నటువంటి రహస్యమేంటో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 11, చెన్నై, హైదరాబాద్లో టెస్టింగ్ ల్యాబులు ఉండగా గుజరాత్లోని ఎన్డీడీపీకి ఫస్ట్ టైం ఎందుకు పంపారో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. క్వశ్చన్ నెంబర్ 12, మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదో తేల్చాలి. అదే జరిగితే బాబు పాపం పండినట్టే. ఈ 12 ప్రశ్నల వైపు కానీ ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సిట్ దృష్టి సారిస్తే చాలా ఈజీగా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయే అవకాశం కనిపిస్తోంది.